మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయంపై ప్రభుత్వం నివేదిక కోరింది. గోరెంట్లను కోర్టుకు హాజరుపరిచిన సమయంలో ఫోన్ మాట్లాడగా ఫోన్ ఎవరిచ్చారనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. చేబ్రోలు కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీసు అధికారులు చెప్పారని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. దీంతో పాటు మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో గోరెంట్ల మాధవ్ పోలీసులపై ఓవర్ యాక్షన్ చేశారు. ఈ వ్యవహారంలో 5-6 పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి వివరాలతో ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేయగా రేపటిలోగా పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, అసలు ఏం జరిగింది అనుకోవాలి? అసలు ఫోన్ ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరెవరు పోలీసులు అంటే ఒక పాయింట్కి వచ్చారనుకోవచ్చు. అసలు ఏం చూడాలి జరిగిన దానికి సంబంధించి? రవికృష్ణ, ఈ గోరంట్ల మాధవ్ వ్యవహారం మాత్రం చాలా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా అయినట్టుగా కూడా కనపడతా ఉంది. ప్రధానంగా కూడా గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ అతను అనంతపూర్ నుంచి కూడా గుంటూరు వరకు వచ్చేంత వరకు పోలీసులకైతే తెలియలేదు. కానీ ఎవరైతే ఆ యూట్యూబర్ అయినటువంటి కిరణ్ ఉన్నాడో ఆ కిరణ్ కి సంబంధించి పిన్ టు పిన్ పాయింట్ అనేది మాత్రం గోరంట్ల మాధవ్ తెలిసింది. దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఎలా జరిగింది, అతనికి ఎవరు పూర్తి సమాచారం అందిస్తున్నారు అనే దాని మీద మాత్రం పోలీసులు అదేవిధంగా కూడా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా కూడా డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే గోరంట్ల మాధవ్ ఎస్పీ ఆఫీస్ లోకి రావటం, ఎస్పీ ఆఫీస్ లోకి వచ్చి ఈ కిరణ్ మీద దాడి చేయటం, దాడి చేసినటువంటి క్రమంలో అతనితో పాటు మరొక 6 ఉండటం, ఆ తర్వాత నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో మాత్రం అతను చాలా ఓవర్ యాక్షన్ చేశాడని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా అతన్ని ఎస్పీ ప్రెస్ మీట్ లో ప్రవేశపెట్టడానికి తనకి ససేమ్రా ఇంట్రెస్ట్ లేదని, అదేవిధంగా తానే రౌడీ షీటర్ కాదనుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జులుం ప్రవర్తించారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం అసలు పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసులకు సంబంధించి పూర్తిగా కూడా పోలీసుల నుంచి మాత్రం గోరంట్ల మాధవ్ కి పిన్ టు పిన్ కూడా సమాచారం వచ్చినట్లుగా కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక టీం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మొన్న 3 రోజుల నుంచి జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రం పూర్తిగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. దీనికి సంబంధించి ఆ నివేదిక కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే నిన్న ఏదైతే ఎస్పీ ఆఫీస్ నుంచి కోర్టుకు వెళ్ళాడో కోర్టుకు వెళ్ళే క్రమంలో మాత్రం కోర్టులో మాత్రం ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా కూడా ఆధారాలు కూడా సేకరించినటువంటి ప్రభుత్వం అయితే మాత్రం దీనికి సంబంధించి అసలు ఆ సమయంలో ఎవరు ఫోన్ ఇచ్చారు, ఏమిటి, అసలు ఇలా ఫోన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఎంక్వైరీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు అయితే మాత్రం ఒక నివేదికను తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగే మంగళగిరి నుంచి ఇక్కడికి గుంటూరుకి అంటే దగ్గర జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది మంగళగిరి నుంచి ఈ గుంటూరు అనేది. వచ్చేటువంటి సమయంలో పిన్ టు పిన్ ఈ ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఆ కిరణ్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో కిరణ్ ని ఫాలో అవుతూ ఖచ్చితంగా కూడా చుట్టుకుంట్ర ప్రాంతంలో అక్కడ ఆపి అక్కడ ఉన్నటువంటి కిరణ్ ని పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి కిరణ్ ని తమ ఆధీనంలో తీసుకోవాలని చూడటం, దానికి ఈ వ్యతిరేకించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఇటువంటి సంఘటనల మీద మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ కూడా కొంతమంది పోలీసు అధికారుల తీరు మాత్రం మారలేదు. వాళ్ళు ఇంకా కూడా వైసీపీ అధికారంలో ఉందని భావిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి గతంలో కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారుల మీద మాత్రం ఈ విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మార్పు వచ్చినట్లేదు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మాత్రం పిన్ టు పిన్ ఎలా తెలిసింది, అదేవిధంగా కూడా ఆయన కోర్టులో ఏ విధంగా ఆయన ఫోన్ లో మాట్లాడాడు, ఫోన్ ఇవ్వటానికి కారణం ఏంటి, ఎవరితో మాట్లాడారు అనే విషయం మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే నడిచింది. దీనికి సంబంధించిన సమాచారం అయితే పూర్తి నివేదిక ప్రభుత్వానికి చేరినట్టు తెలిసింది. దీనికి ఎవరైతే గోరంట్ల మాధవ్ సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పూర్తి డేటా రావడంతో వాళ్ళందరి మీద కూడా సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి వేటు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే 5 నుంచి 6 పోలీసు అధికారులు అయితే మాత్రం ఈ గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్ వ్యవహారంలో మాత్రం వాళ్ళందరూ కూడా వేడిపడే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది.